అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. యూత్ ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. పెళ్ళంటేనే భయపడిపోతూ ఉన్నారు. ఎందుకు? ఇదే ఇవాల్టి మన టాపిక్. దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, డెంటిస్ట్ అండ్ ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్ స్నేహ వేమూరి గారు. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. హలో. హాయ్, నమస్తే. సో అంటే పొద్దున్న లేస్తే మనము పేపర్లో భార్యను భర్త చంపడము, భర్తను భార్య చంపడము, లేకపోతే విపరీతమైన విడాకుల కేసులు, పెళ్లి చేసుకున్న నెలలు 2 నెలల్లో విడాకులు తీసుకోవడము, ఇవన్నీ చూసి వీటి ఇంపాక్ట్తో యూత్ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదా, లేకపోతే సింగిల్గా ఉండి ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారా, లేకపోతే ఏంటి కాజెస్ ఎక్కువగా యూత్ని అంతగా పెళ్ళి అంటే భయపెట్టేసిన విషయాలు? ఈ మధ్య చాలా వింటున్నాం ఈ కేసెస్. పెళ్ళంటే చాలా భయపడిపోతున్నారు. పేరెంట్స్ చెప్తున్నా పెళ్లి చేసుకొని ఏజ్ అవుతుంది పెళ్లి చేసుకో అంటే కూడా చాలా భయపడుతున్నారు యూత్ పెళ్లి చేసుకోవడానికి. చాలా రీజన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే హై ఎక్స్పెక్టేషన్స్. ఏంటంటే ఇప్పుడు అబ్బాయిని తీసుకున్నా అమ్మాయిని తీసుకున్నా చాలా హై అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి. అంటే శాలరీ చాలా హైగా ఉండాలని, లైఫ్ స్టైల్ చాలా హైఫై ఉండాలని, అలా ఎక్స్పెక్టేషన్స్ ఉండడం వల్ల అవతల వ్యక్తి కొంచెం ఆ ఎక్స్పెక్టేషన్స్కి మీట్ అవ్వకపోయినా వాళ్ళు క్యాన్సిల్ చేసేస్తున్నారు. ఆర్ కొంచెం వాళ్ళు అనుకున్నట్టు లేకపోయినా వద్దు అనుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము ఇప్పుడు రిలేషన్షిప్ ఇష్యూస్. అంటే ఇప్పుడు ముందు కూడా ఎవరో ఒకరు అంటే అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్ ఉండడమో లేకపోతే అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉండడమో అది కామన్ అయిపోయింది. ఒకప్పుడులాగా కాకుండా ఇప్పుడు దట్ ఈస్ కామన్. కాలేజ్కి వచ్చినప్పుడు దే హ్యావ్ సమ్ రిలేషన్షిప్, పాస్ట్ రిలేషన్షిప్. అది భయపడుతున్నారు. అంటే అదేమన్నా మళ్ళీ పెళ్ళి తర్వాత వాళ్ళ లవర్ మళ్ళీ ఎంట్రీ ఇస్తారో ఆర్ దానివల్ల ఏమైనా ఇష్యూస్ వస్తాయో, అలాంటి ఇష్యూస్ చాలా వచ్చాయి. అంటే పెళ్ళి తర్వాతనే నెక్స్ట్ డేనే వాళ్ళతో పారిపోవడం, అలాంటి సీన్స్ కూడా మనం చూసాం. సో ఏంటంటే క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా ఏంటంటే అసలు ఈ పెళ్ళి చేసుకోవాలా వద్దా అని క్లారిటీ లేదు. ఎందుకంటే పెళ్ళి అంటే వాళ్ళకు ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ లాగా అనిపిస్తుంది. అంటే పెళ్ళి అయ్యాక లైఫ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే దే ఫీల్ దట్ దెర్ ఈస్ సంథింగ్. అంటే పెళ్ళి కన్నా ముందు దే ఆర్ ఫ్రీ, పెళ్ళి తర్వాత ఇండిపెండెన్స్ అంతా పోయి దే ఆర్ లాక్డ్ ఇన్ అ సిస్టమ్ లాగా ఫీల్ అవుతున్నారు. అందుకనే దే ఆర్ నాట్ ఏబుల్ టు డిసైడ్. అంటే వాళ్ళు ఆ పార్ట్నర్తో హ్యాపీగా ఉండగలుగుతామా లేదా అనే భయం బాగా వచ్చేసింది. అంటే ఆ ఇప్పుడు నమ్మడానికి లేదు. అంటే ఆ అబ్బాయికి మళ్ళీ ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా, వారి అమ్మాయికి ఎవరైనా రిలేషన్ ఉన్నారా, అది అంటే ఇప్పుడు పెళ్లి చూపుల్లో తెలియదు. అరేంజ్ మ్యారేజెస్లో అయితే అలా అస్సలే తెలియదు. లవ్ మ్యారేజ్లో కనీసం యు ఆర్ విత్ దట్ పర్సన్ ఫ్రమ్ ఫర్ సమ్ ఇయర్స్. సో అప్పుడు కొంచెమైనా మీకు వాళ్ళ గురించి ఐడియా ఉంటుంది. అయినా అవి కూడా ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకు? బికాస్ అదే ఎక్స్పెక్టేషన్స్. నువ్వు ఇలా అన్నావు, పెళ్ళికి ముందు అలా అన్నావు, తర్వాత పెళ్ళి తర్వాత ఇలా ఇది చేయలేదు అది చేయలేదు, నువ్వు నేను అనుకున్నట్టు లేవు అని 2 ఇయర్స్లో 3 ఇయర్స్లో కూడా డివోర్స్ ఇచ్చేస్తున్నారు. సో ఇవన్నీ చూసి 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 దే ఫీల్ దట్ అసలు పెళ్లి చేసుకోవడం ఎందుకు, హ్యాపీగా సింగిల్గా ఉంటే అయిపోతుంది కదా, ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఎందుకు తీసుకోవాలి అని దే ఆర్ ఫీలింగ్ అనమాట. ఐదర్ ఉంటే హై ఎక్స్పెక్టేషన్స్ అది మీట్ అవుతే ఓకే చేసుకుంటే హ్యాపీగా ఉంటామని ఫీల్ అవుతున్నారు, లేకపోతే దే డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్. ఇంకోటి ఏంటంటే కెరియర్. ఇప్పుడు మీరు చూస్తే ఒకప్పుడు ఇంత కెరియర్ గురించి ఆలోచించడం అంత లేదు. అంటే సింపుల్ లైఫ్ ఉండేది. వైఫ్ వచ్చింది, వైఫ్తో హ్యాపీగా ఉండాలి, పిల్లలు, వాళ్ళ జీవితం అలా గడిచిపోయేది. కానీ ఇప్పుడు ప్రతి వాళ్ళకి, ఆడవాళ్ళకి కూడా చాలా కెరియర్ ఇస్ ఫస్ట్. మగవాళ్ళకైనా ఆడవాళ్ళకి కెరియర్ ఫస్ట్. ఇప్పుడు అంటే పెళ్ళయ్యాక కెరియర్ ఏంటి అనే డౌట్ వస్తుంది. అంటే వాళ్ళు అలౌ చేస్తారా? ఎన్నో ఇన్సిడెంట్స్లో ఫస్ట్ వాళ్ళు కెరియర్ నువ్వు నీ ఇష్టం అని చెప్పిన వాళ్ళు కూడా పెళ్ళి తర్వాత వద్దు, నువ్వు చేసే అవసరం లేదు, ఇంట్లోనే ఉండు అనే ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. సో అమ్మాయిలకి నమ్మకం లేదు, పెళ్ళి తర్వాత నా లైఫ్లో మళ్ళీ నేను నా కెరియర్ స్టార్ట్ చేసుకోగలుగుతానా లేదా, అలా చాలా భయాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఎవరైనా పెద్ద చదువులే చదువుతారు. అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళు కష్టపడి చదివి ర్యాంకులు తెచ్చుకొని పెద్ద చదువులు చదివి పెళ్ళి తర్వాత సడన్గా నీకు కెరియర్ లేదు, నువ్వు ఈ జాబ్ చేయలేవు అంటే ఎవరికైనా బాధే కదా. సో అలా ఆలోచిస్తున్నారు, పెళ్లి చేసుకోవడం ఎందుకు, హ్యాపీగా కెరియర్లో నేను సెటిల్ అయి ఉన్నాను,
హ్యాపీగా నా లైఫ్ నేను ఎంజాయ్ చేస్తున్నాను, ఇప్పుడు పెళ్లి చేసుకుని నా ఇండిపెండెన్స్ ఎందుకు తీసేయాలి అని ఆలోచిస్తున్నారు. మెయిన్గా అదే పాయింట్ ఏంటంటే పెళ్లి తర్వాత ఇండిపెండెన్స్ ఉండదు అనేది బాగా అర్థమైపోయింది. దానివల్ల అది ఇంకా 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 అంటే అలా స్ప్రెడ్ అయిపోయింది అనమాట యూత్లో. పెళ్లి చేసుకుంటే ఇలా ఉంటుంది సిచ్యువేషన్, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ముందులాగా ఉండదు లైఫ్ అంటే చేసుకున్న వాళ్ళు చెప్తారు కదా బాధలు, సో జాగ్రత్త పడుతున్నారు ముందే. పోనీ అలా అంటే యూత్ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయి ఒక 30-40 వచ్చేసరికి మాత్రం వాళ్ళు అరే ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని ఫీల్ అవుతూ ఉన్నారా? అప్పుడేమైనా మ్యాచెస్ చూడడం చేస్తూ ఉన్నారా? లేకపోతే ఇట్లా ఉండడమే బాగుంది అని అనుకుంటున్నారా? ఇప్పుడు ఇట్ ఈస్ సిచ్యువేషన్ బేస్డ్. ఇప్పుడు కొంతమంది ఏంటంటే పెళ్లి చేసుకోరు కానీ దే ఆర్ ఇన్ ఎ రిలేషన్షిప్ ఫర్ అ లాంగ్ టైమ్, సో దే ఫీల్ దట్ పెళ్ళి ఎందుకు, ఇంకా రిలేషన్షిప్లో ఉన్నాం కదా, అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అంటే దే డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్ బట్ దే వాంట్ టు లివ్ ఇన్లో ఉందాం అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు 30-40 ఇయర్స్ వెన్ దే డోంట్ గెట్ మ్యారీడ్ అండ్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, అప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే సరౌండింగ్లో ఇప్పుడు వాళ్ళ కొలీగ్స్ కానీ వీళ్ళు అంటే పిల్లలతో ఫ్యామిలీతో హ్యాపీగా దే విల్ బీ ఇన్ అ ఫుల్ అంటే వాళ్ళు అంటే దాంట్లో మునిగిపోయి ఉంటారు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్లో ఆర్ ఆ హ్యాపీనెస్లో ఉంటారు వాళ్ళు. అంటే నేను అంటుంది ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ అబౌట్ హ్యాపీనెస్, ఇట్ ఈస్ అబౌట్ ద ఏమంటారు దట్ కంప్లీట్నెస్. ఒక ఫ్యామిలీ ఉంటే ఒక పర్సన్కి ఒక కంప్లీట్నెస్ ఉంటుంది. అంటే పిల్లల కోసం ఇంటికి వెళ్ళడం ఆర్ వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయడం. ఐ నో సాడ్ పార్ట్ కూడా ఉంటుంది, సాక్రిఫైజెస్ ఉంటాయి పెళ్ళయ్యాక, అన్నీ ఉంటాయి. కానీ బికాస్ దే ఆర్ దేర్ అట్ హోమ్ మీకు ఏదో ఒకటి చేయాలి అనే మోటివేషన్ వస్తుంది. అంటే వీళ్ళ కోసం నేను ఇంకా ఇలా చేయాలి అలా చేయాలి, నా పిల్లలు ఉన్నారు, నా భార్య ఉంది, ఆర్ నా హస్బెండ్ ఉన్నారు, నా పిల్లలు ఉన్నారు అనే దాంట్లో లైఫ్ గోస్ ఆన్. కానీ ఇక్కడ పెళ్లి చేసుకోకపోతే ఏమవుతుందంటే ఆ ఏజ్లో 30-40 అంటే 40s 30 కూడా కాదు 40s ఏజ్లో వెన్ దేర్ ఆర్ నో వన్ అరౌండ్ యూ, అంటే పిల్లలు లేరు, ఎవరు లేరు, ఫ్రెండ్స్ ఉంటారు, ఎంతసేపు అని ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు ఉంటుంది కదా. దాని తర్వాత మెల్లమెల్లగా దే ఆల్సో ఫీల్ అరే నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటే బాగుంటుంది కదా, నాకు కూడా పిల్లలు ఉండింటే బాగుంటుండే కదా అని అప్పుడు ఫీల్ అవుతారు. కానీ అప్పుడు ఏమవుతుందంటే మ్యాచెస్కి వెళ్ళి చేసుకుందామంటే ఎవరు వాళ్ళకి సూటబుల్ దొరకరు. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళకి దొరికిన ఆప్షన్స్ అన్నీ వీళ్ళు వద్దనుకున్నారు, మిస్ చేసుకున్నారు కాబట్టి తర్వాత వాళ్ళు అప్పుడు బాధపడతారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి అంటే వాళ్ళకి తగ్గ ఆప్షన్స్ రావు, మరి ఏదో ఒకటి అడ్జస్ట్ అవ్వాలి. ఇవన్నీ చూస్తూ అంటే యూత్ తెలుసుకోవాల్సింది ఏంటి అసలు? అంటే యాక్చువల్లీ ఏం తెలుసుకోవాలంటే మీరు ఇట్ ఈస్ నాట్ లైక్ 20 or 30 అలా పెళ్లి చేసుకోవాలి, ఇదే టైంకి పెళ్లి చేసుకోవాలని ఏం లేదు. యూ గెట్ మ్యారీడ్ వెన్ యు ఆర్ రెడీ, వెన్ యూ ఫీల్ లైక్ గెటింగ్ మ్యారీడ్ గెట్ మ్యారీడ్. నేను అంటుంది అసలు పెళ్ళి చేసుకోకూడదు అని కాదు, పెళ్ళి చేసుకోవాలి. ఎందుకంటే పెళ్ళి చేసుకోకపోతే మీకు ఏంటంటే ఆ లైఫ్లో ఆ కంప్లీట్నెస్ అనేది ఉండదు. అండ్ ఎప్పుడు అది తెలుస్తుంది పెళ్ళి చేసుకోవాలంటే వెన్ యూ ఫీల్ దట్ లవ్ ఇన్ దట్ రిలేషన్షిప్, లవ్ అండ్ రెస్పెక్ట్ విత్ ద అదర్ పర్సన్, వెన్ యూ ట్రస్ట్ దెమ్, కంప్లీట్ ట్రస్ట్ ఉన్నప్పుడు, కంప్లీట్ నమ్మకం, కంప్లీట్ వాళ్ళతో కనెక్ట్ ఉన్నప్పుడే, అండ్ వెన్ యూ డిసైడ్ that this is the person that I have to get married to, and when you're ready for all the responsibilities only get married. ప్రెషర్లో పెళ్లి చేసుకోకండి. ప్రెషర్లో పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ని పాడు చేస్తారు, వేరే వాళ్ళ అంటే అవతల వ్యక్తి లైఫ్ని కూడా పాడు చేస్తారు. ఎందుకంటే ప్రెషర్లో పెళ్లి చేసుకుంటారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆ ఇష్టం ఉండదు పెళ్ళి అంటే. పెళ్లి తర్వాత కూడా దే విల్ షో దట్, తెలిసిపోతుంది. అంటే దే విల్ నాట్ లైక్ బీయింగ్ విత్ దెమ్. వాళ్ళకి ఒకలాగా ఎప్పుడు కూడా నాగింగ్గా ఉంటారు వాళ్ళు, నేను అనవసరంగా పెళ్లి చేసుకున్నా. చూస్తారు కదా చాలామంది అనవసరంగా రోజుకు 10 సార్లు అదే అంటుంటారు. సో అలా చేసుకోకండి. వెన్ యు ఆర్ రెడీ, వెన్ యు ఆర్ హ్యాపీ చేసుకోండి అండ్ తీసుకోండి ఆ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ మీ షోల్డర్స్ పైన తీసుకోండి. ఇట్స్ నాట్ లైక్ చేసుకున్నాం పెళ్ళి చేసుకున్నాం తర్వాత గాలికి వదిలేసామని కాదు. టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ, అదర్వైజ్ డోంట్ గెట్ మ్యారీడ్ అండ్ ట్రై టు గెట్ కనెక్టెడ్ టు సమ్ పర్సన్ దట్ యూ లైక్ అట్లీస్ట్ అలా అనమాట. అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ నేను అంటుంది 40 yearsకి పెళ్లి చేసుకున్నా, ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ దట్ పర్సన్ 40 yearsకి పెళ్లి చేసుకున్నా పర్వాలే, బట్ బీ విత్ వన్ పర్సన్, అండర్స్టాండ్ దట్ పర్సన్, టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ పర్సన్, దాంట్లోనే ఆ బ్యూటీ ఉంది. కరెక్ట్, నైస్.
మంచి విషయం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.